ఇది మై స్కూల్ ఆన్లైన్కి సంబంధించి డెమో. మీరు డెమోలో చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మీకు లెఫ్ట్ సైడ్ అనేది ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఇందులో మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ కూడా రెడీమేడ్ ఉంటాయి. డాష్ బోర్డ్ అనమాట ఇది. ఇందులో అడ్మిన్ సెక్షన్ ఉంది, అకాడమిక్స్ ఉంది, స్టడీ మెటీరియల్ గురించి, లెసన్ ప్లాన్ గురించి, బల్క్ ప్రింట్, డౌన్లోడ్ సెంటర్, స్టూడెంట్ ఇన్ఫో, బిహేవియరల్ రికార్డ్స్, తర్వాత ఫీజ్ మేనేజ్మెంటు, హోంవర్క్, లైబ్రరీ, ట్రాన్స్పోర్టు, డార్మిటరీ, ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ప్లాను, ఆన్లైన్ ఎగ్జాము, హ్యూమన్ రిసోర్సెస్, టీచర్ ఇవాల్యుయేషన్, లీవ్, రోల్స్ అండ్ పర్మిషన్స్, వ్యాలెట్, అకౌంట్స్, ఇన్వెంటరీ, ఆ తర్వాత వాట్సాప్లో మీరు చాట్ చేయటము లేదా ఇక్కడ వెబ్సైట్లో చాట్ చేయటము, కమ్యూనికేషన్స్, తర్వాత స్టైల్, మీ వెబ్సైట్ గురించి, యూజర్ లాగ్స్, యూటిలిటీస్, ఇంకా సర్వీసెస్, మాడ్యూల్స్, స్టూడెంట్ రిపోర్ట్, ఎగ్జామ్ రిపోర్ట్, స్టాఫ్ రిపోర్టు, ఫీజు రిపోర్టు, అకౌంట్ రిపోర్టు, కస్టమ్ ఫీల్డ్స్ కొత్తవి, జనరల్ సెట్టింగ్స్, ఫ్రంట్ ఎండ్ సిఎంఎస్, ఫీజ్ సెట్టింగ్స్, ఎగ్జామ్ సెట్టింగ్స్, ఇన్ని రకాలుగా మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే అడ్మిన్ సెక్షన్ ఉంది. అడ్మిన్ సెక్షన్లో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కొన్ని. అడ్మిషన్స్ క్వెరీ గురించి, విజిటర్ బుక్, కంప్లైంట్, పోస్టల్ రిసీవ్, పోస్టల్ డిస్పాచ్, ఫోన్ కాల్ లాగ్, అడ్మిన్ సెటప్, ఐడి కార్డు, సర్టిఫికేట్, జనరేట్ సర్టిఫికేట్, జనరేట్ ఐడి కార్డు, ఈ విధంగా ఇందులో ఉంటాయి. అకాడమిక్స్లోకి వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్టు, సెక్షన్, క్లాసు, సబ్జెక్టు, ఇలా రకరకాలు మీరు ఏవైనా ఇక్కడ చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు అడ్మిన్ సెక్షన్లో చూసుకున్నట్లయితే విజిటర్ బుక్ ఉందండి. విజిటర్ బుక్కే మీరు ఓపెన్ చేసి ఇందులో ఏముంటుందో చూడాలి. ఇందులో చూసుకున్నట్లయితే విజిటర్ పర్పస్ ఏంటి, విజిటర్ పేరు ఏంటి, విజిటర్ ఫోను, తన ఆధార్ కావచ్చు, ఇంకోటి పాన్ కార్డు కావచ్చు, ఐడి కార్డు, అతని పేరు ఏంటి, డేట్, ఇన్ టైం ఏంటి, అవుట్ టైం ఏంటి, అతని ఫోటో తీసుకొని ఫైల్ చేసుకొని సేవ్ చేస్తాం. ఈ విధంగా సేవ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతిదీ ఇక్కడే ఉంటాయండి. అకాడమిక్స్ ఉన్నాయి, ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ క్రియేట్ చేసేది ఉంది. ఇక్కడ ABCD 4 సెక్షన్స్ రాశాను. మీకు ఇంకా అడిషనల్గా ఇంకా సబ్జెక్ట్ రాయాలంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ సపోజ్ ఈ అనే ఒక సెక్షన్ ఉందనుకోండి మీ దగ్గర. సో ఇక్కడ ఈ సెక్షన్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసేసి సేవ్ సెక్షన్ అనగానే ఆటోమేటిక్గా దీని కిందకి అనేది సెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా దీన్ని వద్దు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి డిలీట్ చేసేస్తే ఆ సెక్షన్ అనేది డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు చాలా ఈజీగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతిదీ మీరు చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ఆప్షన్స్ గురించి మా టీం అనేది మీకు గైడ్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ ఎండ్ మేనేజ్మెంట్ అంటే ఇది ఒకటి వెబ్సైట్ చూపిస్తాను నేను మీకు. ఫ్రంట్ ఎండ్ సిఎంఎస్ అంటే మీ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉండాలి అనే దాని గురించి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే మీకు స్కూల్కి ఒక వెబ్సైట్ అనేది మేము ఫ్రంట్ ఎండ్ చూపిస్తూ ఉంటాం. ఇందులో ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ కనిపించింది. అంటే ఇప్పుడు demo.myschool.in ఉంది కదా, ఇది ఇక్కడ demo.myschool.in దగ్గర మీ స్కూల్ పేరు ఉంటుందండి. సపోజ్ ABC school.in ఆ విధంగా మీకు ఉంటుంది. ఇక్కడ మేము ఎలా చేస్తామంటే ఆ ABC school.inలో మీ స్కూల్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అయి ఉంటుంది. స్కూల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ వెల్కమ్ టు మై స్కూల్ ఆన్లైన్, ఇది డెమో కాబట్టి ఈ ఫ్రంట్ ఎండ్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకేమవుతుందంటే మీ స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ మీ స్కూల్ పేరు వస్తుంది, స్కూల్ లోగో వస్తుంది, వెల్కమ్ టు ABC స్కూల్ అని వస్తుంది, గెట్ అడ్మిషన్ అని వస్తుంది, ఇక్కడ నోటీస్ బోర్డు వస్తుంది. ఆ నోటీస్ బోర్డు మీరు ఏం పెట్టినా వస్తాయి. ఈ విధంగా మీ స్కూల్ కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. ఈ విధంగా మీ స్కూల్కి సంబంధించినటువంటి ఈ విధంగా మనం ఒక వెబ్సైట్ అనేది మేము బిల్డ్ చేసి ఇస్తాం. ఏది ఇందులోనే మీకు మై స్కూల్ ఆన్లైన్లో ఇది ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. మీకు సాఫ్ట్వేర్తో పాటు ఒక వెబ్సైట్ వస్తుంది, అలాగే గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ వస్తుంది. అన్నీ కలిపి మీకు మేము చాలా తక్కువ రేట్గా ఇస్తున్నాము. ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ని మీరు క్లాస్ ఎలా యాడ్ చేయాలి, స్టూడెంట్ ఎలా యాడ్ చేయాలి, టీచర్ ఎలా యాడ్ చేయాలి, ఫీజు ఎలా కలెక్ట్ చేయాలి, ఫీజు ఎలా పెట్టాలి, మెసేజ్ ఎలా చేయాలి, అన్నీ కూడా మీకు ఇస్తాం. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫోలో యాడ్ స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ లిస్ట్ ఉంది, స్టూడెంట్ కేటగిరీ ఉంది, మల్టీ క్లాస్ స్టూడెంట్స్ ఉన్న రకరకాల ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్ ఎలా యాడ్ చేయాలి, ఇక్కడికి వెళ్తే ఎలా అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ అడ్మిషన్ ఇయర్, స్టూడెంట్ యాడ్, ఇంపోర్ట్ స్టూడెంట్ ఎలా యాడ్ చేయాలి, స్టూడెంట్ డేటా ఎలా మేనేజ్ చేయాలి, స్టూడెంట్ ఫొటోస్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా కొత్త ఫీల్డ్ ఏమైనా యాడ్ చేయాలంటే కస్టమ్ ఫీల్డ్లోకి వెళ్ళి యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఒక స్టూడెంట్ని యాడ్ చేయడం. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మీకు బస్సెస్ ఉన్నాయనుకోండి, రూట్స్ ఏమేమి ఉన్నాయి, వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ వెహికల్ ఏ డ్రైవర్కి అప్పచెప్పారనేది. హాస్టల్లో ఉంటే డార్మిటరీ రూమ్స్, హాస్టల్ రూమ్స్ అనుకోండి, డార్మిటరీ హాస్టల్ రూమ్ టైపు, ఆ రూమ్లో ఎవరెవరు ఉన్నారు, ఎంత రూమ్లో ఉన్నారు, ఏ బెడ్ అలాట్ చేశారో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్ టైపు, ఎగ్జామ్ సెటప్, ఎగ్జామ్ షెడ్యూల్, ఎగ్జామ్ అటెండెన్స్, ఎగ్జామ్ మార్క్ రిజిస్టర్, మార్క్స్ గ్రేడ్ చేయడం, మార్క్స్ సెండ్ మార్క్స్ బై SMS అన్నీ ఉన్నాయండి. ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఆన్లైన్లోకి ఎగ్జామ్ పెట్టాలని కూడా ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాం. లీవ్ ఉంది, లీవ్ టైపు, అప్లై లీవ్, అప్రూవ్ లీవ్, లీవ్ అప్లై చేయటము, లీవ్ అప్రూవ్ చేయడం, అవన్నీ కూడా మీ హ్యాండిల్లో ఉంటాయి. కంట్రోల్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. తర్వాత అడ్మిషన్ సెక్షన్ చెప్పినాం కదా, అడ్మిషన్లో కొత్త అడ్మిషన్ రాయాలంటే ఏంటి ఇవన్నీ ఉంటాయి. స్టడీ మెటీరియల్ అప్లోడ్ చేయొచ్చు మీరు. దాని తర్వాత లెసన్ ప్లాన్స్ అప్లోడ్ చేయొచ్చు,
డౌన్లోడ్ సెంటర్, మీరు స్టూడెంట్ ఐడి కావచ్చు, కంటెంట్ టైప్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత లైబ్రరీ, మీ దగ్గర బుక్స్ ఉంటే ఆ బుక్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేయచ్చు. ఫీజ్ మేనేజ్మెంట్ రండి. ఫీజ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ రిపోర్ట్ ఉంది, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు, సబ్జెక్ట్ అటెండెన్స్ రిపోర్టు, హోంవర్క్ ఎవాల్యుయేషన్, గార్డియన్ రిపోర్ట్స్, స్టూడెంట్ హిస్టరీ, స్టూడెంట్ బిహేవియరల్ రిపోర్టు అన్నీ ఇక్కడ ఉంటాయండి. క్లాస్ రొటీన్, రకరకాల స్టూడెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. దాంతో స్టాఫ్ రిపోర్ట్ ఉంది, స్టాఫ్ అటెండెన్స్, స్టాఫ్ పేరోల్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత కస్టమ్ ఫీల్డ్స్, జనరల్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. స్టాఫ్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్టాఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతిదీ మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్గా మా టీం అనేది అందిస్తుంది. ఒకసారి మీరు డెమో బుక్ చేసుకుంటే మా టీం మీకు ట్రైనింగ్ ఇస్తుంది. మీరు ఓకే అనుకుంటే మనం ఇక్కడ ప్రొసీడ్ అవుతాం. అకౌంట్ రిపోర్ట్, ఏ రోజు ఎంత వచ్చింది అకౌంట్, పేరోల్ రిపోర్టు, ట్రాన్సాక్షన్స్ ఎంత అయినాయి, లాస్లో ఉన్నామా లాభంలో ఉన్నామా, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. హ్యూమన్ రిసోర్స్ అంటే మీ మొత్తం స్టాఫ్ గురించి అండి. ఇక్కడ చూడండి డిసిగ్నేషన్స్, మీ స్కూల్లో ఎవరెవరు డిసిగ్నేషన్స్ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, స్టాఫ్ని యాడ్ చేయటము, స్టాఫ్ డైరెక్టరీ మెయింటైన్ చేయడం, స్టాఫ్ అటెండెంట్, తర్వాత పేరోలు, స్టాఫ్ సెట్టింగ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు డిసిగ్నేషన్స్ చూడండి. నేను జనరల్గా డిఫాల్ట్గా మీకు అర్థమవడానికి కొన్ని రాశాను. అకౌంటెంట్, క్యాంపస్ ఇన్ఛార్జ్, కుక్, డ్రైవర్ ఇట్లా రాశాను. మీరు ఇంకా కావాలన్నా కూడా ఇంకా డిసిగ్నేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఉంది. చాలా ఈజీగా మీకు కనిపించే విధంగా మేము ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. మిగతా సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే మా సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ డైలీ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత స్టూడెంట్ లిస్టు, టీచర్ లిస్టు, పేరెంట్ లిస్ట్ అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు స్టూడెంట్ లిస్ట్లోకి లాగిన్ అవ్వచ్చు. డాష్బోర్డ్లో కూడా వెళ్ళచ్చు. ఏముంది అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవటము, ఏ క్లాస్ సెలెక్ట్ చేసుకోవటము, ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడున్నారు ఏంటనేది అక్కడ మీరు జస్ట్గా సెర్చ్ అని కొట్టేస్తే అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ స్టూడెంట్ వివరాలన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. మీకు ఇక్కడ చూడండి, మనం సెర్చ్ చేస్తే ఒక స్టూడెంట్ని యాడ్ చేయమని డమ్మీగా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు పెట్టేసుకుంటూ వచ్చేస్తాయి. స్టూడెంట్ ఫోటో కావచ్చు, అడ్మిషన్ నెంబరు, డాక్యుమెంట్, లీవ్ పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు, మొత్తం స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదేంటి పరిస్థితి. దీన్ని బట్టి మీరు ఇక్కడ చాలా క్లియర్గా చేయొచ్చు. ఓకేనా? మీకు ఏదైనా ఇంకా కంప్లీట్ డెమో కావాలనుకుంటే మేము డెమో ఇస్తాము. ఎనీ డేస్ ద్వారా మీకు డైరెక్ట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం.